వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. సింహాచలం ఘటనపై చర్యలకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. చందనోత్సవం వేళ సింహాచలం ఆలయంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందడంలో ఘటనలో 6 ఇంజనీర్లపై వేటు పడింది. వీరిలో 2 ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు సైతం ఆదేశించింది. ఇక గోడ నిర్మించాలని ఆదేశించిన ఆలయ ఈవోను సస్పెండ్ చేసింది. కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలకు ఆదేశించడంతో పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఘటన ఎలా జరిగింది, అందుకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం నిజంగా చర్యలు తీసుకుందా, ఇంకా తెర వెనుక మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి అంశాలపై చర్చను ఇవాల్టి బిగ్ టాక్లో చూద్దాం. ఇక దీనిపై మనతో మాట్లాడేందుకు పూడి తిరుపతిరావు గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా తిరుపతిరావు గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం విజయ్ గారు. సార్, ఎలా చూడాలి? సింహాచలం దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ అయితే నివేదిక ఇచ్చింది, ప్రభుత్వం చర్యలు తీసుకుంది, ముఖ్యంగా కాంట్రాక్టర్ సహా ఇతర అధికారులపై కూడా క్రిమినల్ చర్యలకు ఉపక్రమించింది. ఎలా చూడాలి? విజయ్ గారు, ఏదైతే దుర్ఘటన జరగటం, ఆ నేపథ్యంలో దర్యాప్తు కోసం ఒక కమిటీ వేయటం, కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఇవాళ కమిటీ సూచించినటువంటి కొన్ని విషయాలని ఆధారంగా చేసుకొని ఇవాళ కొంతమందిపై చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇది పూర్తి స్థాయి దర్యాప్తు పూర్తయినట్టుగా భావించడానికి లేదు. ఒక రకంగా మిడ్ టర్మ్ రిపోర్ట్ గానే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 3 రోజులు గడువు విధించడం జరిగింది. 3 రోజుల సందర్భంగా ఇచ్చినటువంటి రిపోర్టు ఇంకా కొంత డీప్ గా స్టడీ చేయాలి, దర్యాప్తు చేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ సంఘటన జరిగినటువంటి తర్వాత కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, అధికారులు నా మీద ఒత్తిడి తెచ్చారు, ఈ తక్కువ సమయంలోనే ఈ వాల్ అనేది పూర్తి చేయాలని చెప్పేసి, అందువల్ల నేను పూర్తి స్థాయిలో ఫౌండేషన్ కానీ లేకపోయినట్టు ఇతర సాంకేతిక అంశాలను కానీ నేను పరిగణలోకి తీసుకోలేక చేశాను అన్నట్టుగా కూడా కాంట్రాక్టర్ మాట్లాడినట్టుగా మన దగ్గర ఉన్న సమాచారం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి కుట్ర కోణము అనేసి అంటే, మళ్ళీ ఇది ఏమన్నా ఏదో ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగినటువంటి కుట్ర కోణం అని చెప్పి, లేకపోతే ఏదో టెర్రరిస్టులు లేదా పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇలాంటివన్నీ మనం ఊహించాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. అక్కడ ఉన్నటువంటి సాంకేతిక అంశాల ఆధారంగా చాలా అంటే ఏదైతే ప్రధానమైనటువంటి సింహాచలం దేవస్థానంలో ప్రధానమైనటువంటి ఉత్సవం ఏదైతే ఉందో నిజరూప దర్శనం, దానికి తరలి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని కొన్ని పనులు పూర్తి చేస్తుంటారు. అయితే మనం ఇటీవల ఈ దేవస్థానం అనే కాదండి, చాలా సందర్భాల్లో ఇవాళ మా గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఉందని నేను అన్నాను, లేకపోతే గతంలో వైసీపీ గవర్నమెంట్ అని చెప్పను, లేకపోతే ఇప్పుడు కేంద్రంలో మేము ఉన్నాము, లేకపోతే గతంలో ఎప్పుడైనా సరే ఇలాంటి సందర్భాల్లో ఏంటనేసి అంటే, మొన్న నేను ఇంకా చెప్తాను, మా శ్రీకాకుళంలోనే మీకు అందరికీ తెలుసు, ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం రథసప్తమి ప్రధానమైనటువంటి ఉత్సవం. మాట ఇక్కడ సింహాచలంలో ఎలా అయితే ఈ నిజరూప దర్శనం ప్రధానమైనటువంటి ఉత్సవమో, మాకు శ్రీకాకుళంలో రథసప్తమి ఉత్సవం అటువంటి ప్రాశస్త్యం అన్నటువంటి. కోర్స్ ఈ సంవత్సరం దీన్ని కూడా మాకు గవర్నమెంట్ స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించడం, అదే సందర్భంలో కోట్లాది రూపాయలతో నగర సుందరీకరణ అయితేనేమి, ఆ దేవస్థానం పరిసరాల్లో తీసుకోవాల్సినటువంటి కొన్ని చర్యలు అయితేనేమి, కొన్ని నిర్మాణాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. నేను ఎందుకు ఈవేళ ప్రస్తావిస్తున్నాను, నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నా. ఇవి ముందు కూడా ఏం జరిగింది, ఈ పనులు కోట్లాది రూపాయల పనులు దగ్గర సమయంలో, అంటే మీకు అందరికీ తెలిసిందే, సంక్రాంతి పోయిన తర్వాత మాఘమాసంలో వచ్చే సప్తమి రథసప్తమి, సంక్రాంతి తర్వాత ఇంచుమించు పనులు ప్రారంభమయ్యాయి. దానికి కారణాలు రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఏదో ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పడానికి లేదు, లేదా చేయలేదని చెప్పడానికి లేదు. అంటే కొన్ని కానీ తిరుపతిరావు గారు, అక్కడ ఒక విషయం చూడండి, నివేదికలో తాత్కాలిక గోడ కట్టారు, దానికి కనీసం పునాదులు కూడా లేకపోవడం అంటే దాన్ని ఎలా చూడాలి? అంటే కాంట్రాక్టర్ తప్పుగానే చూడాలా, లేకపోతే అధికారులు తప్పు అనుకోవాలా, ప్రభుత్వం ఫెయిల్యూర్ అనుకోవాలా? అంటే ప్రభుత్వానికి ఏం సంబంధం లేదనుకోవాలా దీనికి? నేను విజయ్ గారు, నేను ఆ విషయాన్ని ఫస్టే ప్రస్తావించాను, ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. నేనేం చెప్పానంటే, ఇప్పుడు కాంట్రాక్టర్ ని ఇక్కడ తప్పు పట్టారు, కానీ కాంట్రాక్టర్
ఏం చెప్పాడు అనేది కూడా నేను చెప్పాను. ఉమ్, నా తప్పేమీ లేదు. అధికారులు ఒత్తిడి మేరకు నేను సాంకేతిక పరమైన అంశాలు పరిగణలోకి తీసుకోకుండా ఆదరాబాదరా కట్టానని ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని నేను ప్రస్తావించడానికి అవును. కారణం అదే. ఉమ్, నేను అదే ముందు ప్రస్తావించాను. ఉమ్, ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ కాంటెక్స్ట్ లోనే నేను ఇక్కడ మా శ్రీకాకుళంలో జరిగినటువంటి రథసప్తమి పనులు ఉమ్, ఈ చెప్పడానికి కారణం అది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ కూడా అంటే అదే జరిగిందంటే అలాంటి దుర్ఘటన జరగలేదు అదృష్టవశాత్తు. కానీ కొన్ని పనులు చూసినట్లయితే ఇప్పుడు ఆదరాబాదరా చేసేటప్పుడు కాంట్రాక్టర్ కావాలని చేశాడా అనే దానికంటే ఇప్పుడు సమయం తక్కువ ఉండేటప్పుడు ఆ ఫలితాలకు నాణ్యత రాదు. అది ఉమ్, ఒక ఉమ్, ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు దానికి ఒక క్యూరింగ్ లేకపోయినట్టయితే కొంత సమయం తీసుకోవడం, దాని మీద మళ్ళీ కట్టడాలు చేయడం, ఇవన్నిటికీ కొంత సమయం ఉంటది. ఆ ఉమ్, సమయం లేకుండా కడితే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఆటోమేటికల్ గా నాణ్యత లోపం ఉంటది. ఇప్పుడు ఉమ్, అక్కడ జరిగింది అదే. ఇక్కడ దుర్ఘటన జరగలేదు, కానీ శ్రీకాకుళంలో జరిగినటువంటి రథసప్తమి సందర్భంగా జరిగినటువంటి కోట్లాది రూపాయల పనులు నేను అన్ని పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని నేను చెప్పదలుచుకోవాలి. ఉమ్, అలా మటుకు పనులు కొన్ని ఆ విధంగా జరిగినటువంటిది. ఉదాహరణకి రోడ్లు వేశారు. ఆ రోడ్ వేసిన రోడ్డు తెల్లారేసరికే పాడైపోయినటువంటి సందర్భం ఉంటే మళ్ళీ వాటిని వేయాల్సి వచ్చింది. ఉమ్, సో ఏదైతే తక్కువ సమయంలో తీసుకున్నటువంటి నేను ఏతావాత చెప్పేది ఏంటంటే ఒక్క కాంట్రాక్టర్ ఈవేళ దోషి అని చెప్పేసి మనం పూర్తిగా చెప్పడానికి లేదు. అవును. అందువల్ల పూర్తి స్థాయి నివేదిక రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఉమ్, పూర్తి స్థాయి దర్యాప్తు కూడా జరుగుతుంది. ఇదేమి ఉమ్, ఫైనల్ కాదు కదా. కాబట్టి ఒకటైతే మాత్రం వాస్తవం, ఏదైతే ఆలయం సంబంధించి ఈవో సంబంధిత అధికారుల తాలూకా తప్పిదం క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిందండి. ఉమ్. నో డౌట్. వాళ్ళు ఆదరా కట్టమని చెప్పకపోతే కాంట్రాక్టర్ అంత తక్కువ సమయంలో కట్టే పరిస్థితి ఉండదు. అవును. అది మనం గుర్తించాలి. కానీ కాంట్రాక్టర్ ఒకటండి దళితరావు గారు, ముఖ్యంగా ఆదరాబాదరగా కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సింహాచలం చంద్రోత్సవాలు అంటే చాలామంది భక్తులు వస్తారని ముందే తెలుసు వాళ్ళకి. అంటే ముందుగా ఏర్పాట్లు చేయడంలో ఎందుకు ఎంత అలసత్వం ప్రదర్శించారనుకోవచ్చు? అంటే ఒక సరైన ప్లానింగ్ లేదనుకోవచ్చా? డెఫినెట్ గా నేను అదే చెప్పాను. ఇప్పుడు ఉమ్, అధికారుల్లో సరైనటువంటి ప్రణాళిక లేకపోవడాను, అది ఒకటి కొంత ఉద్దేశపూర్వకంగాను, కొన్ని ఏంటంటే ఆయా సందర్భాల్లో వచ్చినటువంటి ఉదాసీనత వల్ల కూడా జరుగుతుంది. ఉమ్, ఇప్పుడు నేను దానికే మళ్ళీ ఇక్కడ నేను మా రథసప్తమి అవును. ఉత్సవాలు నేను కాంటాక్ట్ లో తీసుకోవడానికి కారణం అది. ఇప్పుడు ఇక్కడేం జరిగింది? రథసప్తమి ఉత్సవాలని రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించింది. ఈ ప్రకటించడానికి సమయం సరిపోలే ప్రకటించిన తర్వాత. సో ఆ నేపథ్యంలో కొంత ఆదరాబాదరాగా జరిగినటువంటి విషయాలు. అప్పుడు ఇటు ఇంజనీరింగ్ అధికారులకి అవకాశం ఉండదు కొన్ని సందర్భాల్లో. నేను ఇందాక చెప్పాను. ఇప్పుడు అదే వాళ్ళు తీసుకుందామండి, ఏదైతే కూలిపోయినటువంటి కట్టడమే మనం తీసుకుంటే కేవలం వారం రోజుల్లో నిర్మితమైన కట్టడంగా అయితే ఎస్టాబ్లిష్ అయింది. అందులో మనకేం డౌట్ లేదు ఎవరికి. సో ఒక వారం రోజుల్లో ఫౌండేషన్ వేసి దాన్ని క్యూరింగ్ చేసి దానికి ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఒక కాంక్రీట్ బెల్ట్ వేసి ఆ తర్వాత వాళ్ళు నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఉండేటప్పుడు వారం రోజులు సరిపోతుందా? అది వారం రోజులు సాధ్యమా? సో డెఫినెట్ గా అటువంటి తప్పిదం కనబడుతుంది. ఉమ్, అది దానికి బాధ్యులు ఈవేళ 500 బాధ్యులు అని చెప్పడానికి లేదు. 2 ఇంజనీరింగ్ అధికారుల మీద క్రిమినల్ చర్యలకు కూడా ఆదేశించారు. ఒక 6 ఇంజనీరింగ్ అధికారులు సస్పెండ్ చేశారు. అంటే ఇక ఆ 6 నిర్దోషులు అని చెప్పడానికి లేదు, ఈ 2 దోషులు అయిపోయారని చెప్పడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. అంటే నేను ఉమ్. కానీ ఇది తిరుపతిరావు గారు, ముఖ్యంగా ఇది ప్రభుత్వ ఫెయిల్యూరే. అంటే మనకి భక్తులు అధికంగా వస్తారు చందనోత్సవం వేళ అని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేకపోవడం వల్ల ఇదంతా జరిగిందని ప్రభుత్వం మీద కంప్లీట్గా బాధ్యత ప్రభుత్వాన్ని అంటున్నారు. ఇప్పుడు ఒక్క విషయం నా తర్వాత మా పెద్దలు మాదిరెడ్డి గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఆ మాట ప్రస్తావించే అవకాశం వారికి ఉంది. ఆ హక్కు కూడా వారికి ఉంది, అవకాశం కూడా ఉంది. నేను ఎందుకు అంటానంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ కాంట్రాక్టర్ చెప్పి ఆ ఇంజనీర్లకు చెప్పి ఆ గోడ కట్టించింది లేదు, లేకపోతే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేసింది లేదు, లేకపోతే ఇక్కడ ఒక కార్యకర్త ఉన్నాడు కదా పొడి తిరుపతిరావు, నువ్వు పక్కనే శ్రీకాకుళం పక్కనే సింహాచలం ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ కట్టిమని చెప్పేసి నాకేమెవరు ఆదేశాలు ఇవ్వలేదు కదా. సిస్టమ్ ప్రకారం జరుగుతున్నటువంటి యాక్టివిటీ ఉంటుంది ప్రతి దేవస్థానంలోనైనా. అవును, మీరు చెప్పినట్టు సిస్టమ్ ప్రకారమే జరిగినప్పటికీ కూడా బాధ్యులు ప్రభుత్వమే అవుతుంది కదా ఫైనల్గా. నేను కాదనట్లేదు. ఇప్పుడు అదే అన్నాను, ఆ హక్కు వారికి ఉంది అనేసి అంటే మాధురెడ్డి గారికి నా తర్వాత మాట్లాడుతూ ఆ మాట ప్రస్తావించే హక్కు వారికి ఉందంటాను. నా ఉద్దేశం అదే. అదే ఇక్కడ ఏమి జరిగినా సరే, ఏ అధికారి తప్పు చేసినా
ఏ ఇంజనీర్ తప్పు చేసినా, ఏ మేస్త్రి తప్పు చేసిన చివరికి లేబర్ కూడా ఏదైనా తప్పు చేశారు అనుకోండి, అది కూడా బాధ్యత అనేది ప్రభుత్వం మీదే పడుతుంది. కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించడం తప్పు. మేము వహించము, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అడ్డగోలుగా మాది కాదు అని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. ఆ అవసరం కూడా. అయితే ఎవరు స్వయంగా వచ్చి ఇలాంటివి చేయాలి చంద్రబాబు నాయుడు నేను చెప్పడానికి కారణం అదే. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇలా జరగాలి, ఆ గోడలుగా కట్టండి అని చెప్పరు కదా. అక్కడ అధికారులను ఆదేశిస్తారు, ఆ సిస్టమ్ ని ఆదేశిస్తారు. దేవాదాయ శాఖ ఉందంటే దేవాదాయ శాఖ మంత్రి అక్కడ ఉత్సవాలు ఉన్నాయా దాని గురించి మీరు చూడండి అని చెప్తారు. లేకపోతే ఆ ఈఓ పరిధిలో ఉంటుంది. ఆ ఈఓ ఇప్పుడు ఈఓ కూడా కావాలని గోడ పడిపోయినట్టు కట్టండి అని చెప్పలేడండి ఎక్కడ కూడా. అంటే ఇవన్నీ కొన్ని సాంకేతిక సమయాభావం వీటన్నిటి నేపథ్యంలో జరిగినటువంటిది. నిజంగా ఇచ్ఛాపూర్వకంగా ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్షించబడాలి. వాళ్ళు మరొకసారి ఆ తప్పిదం జరగకూడదు. ఆ దిశగా ఇవాళ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఇవాళ కొంతమంది దోషులుగా నిర్ధారించడం, కొంతమంది సస్పెండ్ చేయడం, కొంతమంది క్రిమినల్ కేసులు పెట్టడం ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి. రైట్. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎలా చూస్తారు? సింహాచలం దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ నివేదిక ఇవ్వడం, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? విజయ్ గారు, ముందుగా మీకు, మన స్వతంత్ర వీక్షకులకు, తిరుపతిరావు గారికి శుభ సాయంత్రం అండి. దీని ఫలితం ఏంటంటే, ఇది దేని ఫలితం అంటే, ఇది వెండెట్టా పాలిటిక్స్ మీద ఉన్నటువంటి శ్రద్ధ, కక్ష సాధింపు రాజకీయాల మీద ఉన్నటువంటి శ్రద్ధ, వీళ్ళకి పరిపాలన మీద లేదండి. వీళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి అనేది భక్తుల పాలిటి అమపాస్యంగా మారింది. భక్తుల పాలిటి అమపాస్యంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం కోసం టికెట్లతో విషయంలో కూడా తొక్కిసలాట. అక్కడ 6 ప్రాణాలు పోతాయి. ఇక్కడ వీళ్ళ వెండెట్టా పాలిటిక్స్ అనే పదాన్ని ఎందుకు వాడానంటే, ఇక్కడ 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా గంగానమ్మ జన్మదినోత్సవం ప్రతి ఊరు వాడ జరిగిందండి. దానికి ఒక ట్రెడిషన్, ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలో. వాళ్ళు ఏం చేశారంటే, ఆ గంగమ్మ తల్లి పుట్టినరోజుని స్టేట్ ఫెస్టివల్ గా, ఇప్పుడు కానీ వీళ్ళు ఎట్లయితే చందనోత్సవాన్ని స్టేట్ ఫెస్టివల్ గా వీళ్ళు అనౌన్స్ చేశారో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దానిని ఆదరాబాదరాగా జన్మతహా క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, మన గంగమ్మ తల్లి పేరుని ఆయన ప్రకటించడం ఏంటని చెప్పేసి దానిని హాలిడేని, స్టేట్ ఫెస్టివల్ అనే దాన్ని రద్దు చేశారు. దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ వీళ్ళకి, 11 నెలలుగా వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి వీళ్ళకి చందనోత్సవం ఏ రోజు వస్తుందో తెలియదా అండి? చందనోత్సవం ఎంత చారిత్రాత్మక. నేను విశాఖపట్నం ఏయూలో చదువుకున్నా. ఆ విశాఖపట్నం చాలాసార్లు నేను సింహాచలం దర్శనం చేసుకున్నా. దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో వీళ్ళకందరికి తెలియని విషయం కాదు కదా. ఇక్కడ అధికారుల మీద తోసేయటం, 7 అధికారులని సస్పెండ్ చేయటం, ఇదంతా చాలా దుర్మార్గమైనటువంటి క్రీడ. అధికారులు ఎవరండి? ప్రభుత్వంకి తెలియదా? ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కాదా? ప్రభుత్వానికి చందనోత్సవం ఏ రోజు వస్తుందో అదేమన్నా పెట్టుడు తేదీ కాదే. చందనోత్సవం అనేది ఫలానా రోజు అనేది ప్రభుత్వానికి తెలియదా? తెలిసి కూడా అధికారులు కట్టారు, కాంట్రాక్ట్ కట్టలేనని చేతులు ఎత్తేసినా గానీ, 20 రోజులే వ్యవధి ఉంది, 20 రోజుల్లో కట్టలేనని చేతులు ఎత్తేసినా గానీ, మరి అధికారులు తొందరపడటం వల్ల కట్టారు, అధికారులు తొందర పెట్టడం వల్ల కట్టారు అని చెప్పటం ఎంతవరకు సభబండిది? ఇది పూర్తిగా బాధ్యత రాహిత్యం. ఇక్కడ నేను ఈ రోజు డిబేట్ లో రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి. కానీ వైసీపీ మిగతా నేతలు మాట్లాడుతున్నారు కదా, అక్కడ అధికారులు నిర్లక్ష్యం అయ్యొచ్చు, కాంట్రాక్టర్ల అలసత్వం అయి ఉండొచ్చు, కానీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందన్న మాటని మీరు పదే పదే వాడుతున్నారు కదా. రాజకీయాలు మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది? రాజకీయాలు మాట్లాడుతున్నారు కదా, రాజకీయాలు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఈ విషయంలో మీరు చెప్పినట్టు రాజకీయాలు మాట్లాడనని చెప్తున్నారు, కానీ ప్రభుత్వం విఫలమైందన్న విషయాన్ని మీరు పదే పదే మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా ఇదే విధంగా
ఇదే విధంగా ఉంటుందని చెప్తున్నారు. విఫలమైంది ప్రభుత్వం అండి, ఉద్యోగస్తులు కాదు విజయ్ గారు. ఉమ్, విఫలమైంది ప్రభుత్వం. ప్రభుత్వం విఫలమైనప్పుడు మనం చెప్పాల్సిన బాధ్యత మాకుందా లేదా? ఇక్కడ ఆ కాంపెన్సేషన్ గురించి కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేయట్లా. మాట్లాడొచ్చు. మీరు రాజకీయం చేయనంటూనే వైసీపీ రాజకీయం చేస్తుందనేది టీడీపీ వాదన. రాజకీయం చేస్తున్నది వాళ్ళు అనేది మీకు గంగానమ్మ జన్మదినోత్సవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి హాలిడే జన్మదినోత్సవాన్ని ఉమ్, ఇది స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేసిందని ఆదరాబాదరగా జీవో తీసుకొచ్చి రద్దు చేయాల్సిన అవసరం ఏంటి అంటున్నా. ఉమ్, ఆ టైంని ఏదో ఇక్కడ కేటాయించి భక్తుల సౌకర్యాల మీద దృష్టి పెట్టవచ్చు కదా, చందనోత్సవం మీద దృష్టి పెట్టవచ్చు కదా అంటున్నా నేను. అది ఎట్లా రాజకీయం అవుతుంది విజయ్ గారు? ఉమ్, భక్తుల ప్రాణాలను కాపాడుకోవాలి. ఉమ్, విశిష్టమైనటువంటి చరిత్ర కలిగినటువంటి సింహాచల దేవస్థానం పరమ పవిత్రమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి తర్వాత అంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి ప్రదేశం అది. ఉమ్, ఆ ప్రదేశంలో జరిగేటటువంటి సంవత్సరానికి ఒకసారి జరిగేటటువంటి చందనోత్సవానికి నిజరూప దర్శనానికి ప్రజలు విపరీతంగా వస్తారని ఒక అంచనా ఉన్నటువంటి వీళ్ళు, సనాతనం అని చెప్పుకునేటటువంటి వీళ్ళకి ఆ సనాతనం భక్తులని కాపాడుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకు ఉన్నదా లేదా? అది ఎట్లా రాజకీయం అవుతుందండి? ఉమ్, అది రాజకీయం కాదు, ఉమ్, భక్తి పరంగానే నేను మాట్లాడుతున్నా. ఉమ్, వీళ్ళు ఆ వెండెట్టా పాలిటిక్స్ ని కానీ పక్కన పెడితే ముందు ప్రజలకేం కావాలి, భక్తులకేం కావాలి, వాళ్ళ సౌకర్యాలు ఏంటనే ఆలోచన ధోరణిలో కానీ వీళ్ళు రాగలిగితే ఉమ్, అప్పుడు ఇలాంటివి జరగవు. ఒకటి జరిగిన తర్వాత అయినా మారాలి కదండి. ఉమ్, ఇప్పుడు తిరుమలలో భూమన కరుణాకర్ రెడ్డి గారు 100 ఆవులు చనిపోయినాయంటే ఒక్కటి కూడా చనిపోలేదు అన్నారు. 191 చనిపోయినాయని మేనేజర్ గారు ప్రకటించారు. ఎట్లా వాస్తవాల్లోకి రావాలి కదా, ప్రజలకు నిజాలు తెలియాలి కదా. ప్రజలకి వాస్తవాలు తెలియాలి ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ పరిపాలన మీద దృష్టి లేదు వాళ్ళకి. కేవలం వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీని ఓడించారు కదండి. 11 సీట్లు 11 అంటూ మీరే వ్యంగ్యంగా చేస్తా ఉన్నారు కదా. ఓడించిన తర్వాత వైఎస్ఆర్సీపీ ముచ్చటి వీళ్ళకి ఎందుకండి? వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టినటువంటి గంగమ్మ తల్లి స్టేట్ ఫెస్టివల్ రద్దు చేయడం మీద ఉండేటటువంటి శ్రద్ధ భక్తుల యొక్క ప్రయోజనాలు కాపాడటంలో సింహాచలంలో ఉండొద్దా అనేది నా ప్రశ్న. అది రాజకీయం అవుతుందని నేనైతే అనుకోవట్లా. రైట్ సార్, రైట్. మనతో పాటు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్తే సార్, సింహాచలం దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ అయితే నివేదిక ఇచ్చింది. అందులో ఎవరైతే కొంతమందిని బాధ్యులను చేసింది, ఒక కాంట్రాక్టర్ని, 2 అధికారులపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకున్న పరిస్థితి. ముఖ్యంగా నివేదికలు అయితే అసలు గోడకి పునాదే లేదన్న విషయం ప్రధానంగా వివరించింది. అలాగే అధికారులు కూడా వారం రోజుల ముందే ఆదరాబాదరాగా ఈ గోడ కట్టారని నివేదికలో ఉంది. ఎలా చూడాలి సార్ మొత్తం ఈ ఎపిసోడ్ని? అంటే ఇప్పుడు ఎవడైనా లోకం అంటే హిందువులు లోకం. ఎందుకంటే బాధ్యత ఆగంతుక బాధ్యత అంటారు. ఆగంతుక బాధ్యత అంటే గవర్నమెంట్లో ఇట్ ఈస్ అ కాంకరెంట్ ఆడిట్. అసలు ఏంటంటే వెళ్ళిపోతే దిక్కుమాలిన ఆ బ్రిటిష్ అని అనుకోవాలి, ఎండోమెంట్ యాక్ట్ వదిలేసి వెళ్ళిపోతే రథం తగలడిపోయింది, సిబిఐ ఎంక్వైరీ చేశారు, సిబిఐకి ఫైల్ రాలేదు. రథం తగలడిపోతే సిబిఐ ఎంక్వైరీ చేశారు. నేను సిబిఐ డైరెక్టర్ నేనే అడిగాను, నీ దగ్గరికి వచ్చిందంట కదా అంటే, లేదు సార్ మా దగ్గరికి అది ఫైలే రాలేదు. మీరు రాముడు శిరస్సు నరికేశారు. ఏంటంటే ఇప్పుడు ఇది కూడా 6 చనిపోయారు. అది చాలా పెద్ద. ఏంటంటే మీకు 6 నెలల ముందు అయిపోవాలి. అసలు ఆ గోడ అవసరమా కాదా, అసలు ఎవడ అవసరం అన్నాడు, కుమార్నాడు అన్నాడు అవసరం అని, అసలు ఏ రిపోర్ట్ మీద అన్నారు, ఎవడు చేయమని అడిగాడు? 6 హిందువులు ప్రాణాలు పోవడం అంటే ఏంటి మాటలా? అందరికీ తెలుసు. ఎన్నో లక్షల మంది. నేను కూడా ఒకసారి వెళ్ళాను చందనోత్సవానికి, తిరుపతిరావు గారికి తెలుసు. అది ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం. అది ఎప్పుడు నేను ఢిల్లీ నుంచి నేను కూడా వెళ్ళాను. ఎందుకంటే అది చాలా ప్రాధాన్యత ఉన్నది. దానికంటూ మనకు విధి విధానం చూసుకోవాలి. అవి ఏమి లేకుండా అసహ్యంగా
ఇందులో ప్రాణానికి విలువ కట్టకుండా, ప్రాణానికి విలువలు ఉన్నాయి. ఎవరో సస్పెండ్ చేశారు. ఎలా అంటే అడిగాడు అంటే అసలు ఎందుకు అనుకున్నాడు అక్కడ గోడ కట్టాలని? అసలు టెక్నికల్ ఫిజిబిలిటీ రిపోర్ట్ ఏంటి? బేసిస్ లో గోడ కడదాం అనుకున్నారు. అసలు మాకు ఈ దిక్కుమాలు గవర్నమెంట్ మా హిందూ సాంప్రదాయాల మీద వీళ్ళకోవాలండి. అసలు ఈ దుకాణాలు ఏంటి? అసలు మా సనాతన సంప్రదాయాల గురించి ఎవరెవరి చేత పొలిటికల్ పార్టీస్ చేత చెప్పించుకునేంత ఇది మాకెవరికి లేదు. అది మాకు రాదు కూడా, మాకు అవసరం లేదు. పొలిటికల్ పార్టీస్ నో రైట్ టు డిస్క్రైబ్ అవర్ రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్. పొలిటికల్ పార్టీస్ ఆర్ నాట్ సపోజ్ టు ఇన్వాల్వ్. అసలు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఉన్న ప్రకారం పొలిటికల్ పార్టీస్ యొక్క స్థాపించిన విధి విధానాలకు అనుసరించి అవి ఎక్కడ మతానికి సంబంధించిన కానీ, ప్రార్థనా మందిరాలకు సంబంధించిన అందులోని విషయాల గురించి కానీ ఎక్కడ దాని మీద ఇది ఉండదు. పార్టీల ప్రకారం రెస్పాండ్ అవుతాం. ఏంటి పార్టీలు? దిక్కుమాల పార్టీల ప్రకారం రెస్పాండ్ అవడం. అక్కడ చనిపోయింది 6. మీరు 6 చనిపోయింది. అందులో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటే ప్రస్తుతం గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి 100% ఫెయిల్యూర్. ఇది మళ్ళీ దానికి మొహమాట పడి ఏదో బొట్టెట్టుకు చెప్పుకోకర్లేదు. ఏంటంటే ఇప్పుడు తిరుపతిరావు గారు ఆయన కూడా తిరుపతిరావు గారు మీరు అక్కడ వాస్తవ్యులే కదా, శ్రీకాకుళం అక్కడ దగ్గర ఆయన. సో నేను చెప్పేది ఏంటంటే ఏదో ముగ్గురు పెట్టారు, పెట్టాడు, కాంట్రాక్టర్ ఎందుకు కట్టాడు? ఏదో అర్జెంట్ అని కట్టడం ఏంటి? అసలు కాంట్రాక్టర్ అర్జెంట్ అని కట్టడం ఏంటి? వాడా అని నేను తీసుకుంటా. అసలు ఎవరిచ్చారు అధికారం అడిగి? అసలు 3 నెలల ముందు కంప్లీట్ అయిపోవాలి. అది ఎస్ఓపిస్ ఉన్నాయి. ధార్మిక స్థలాల మీద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ధార్మిక స్థలాల మీద మీరు ఏదైనా మీరు ఉత్సవాలు జరుగుతున్నా, వాటి యొక్క విశిష్టత ఉన్నా, మీకు ఇప్పుడు పుష్కరాలు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవన్నీ ముందైపోవాలి. ఇంకా రేపు పొద్దున్న వాళ్ళకి ఎవరో కొబ్బరిగా కొడతామండి, అలాంటిది ఏమి ఉండదు. భక్తులు ఎంతమంది వస్తారో కూడా ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉండాలి. ఇవన్నీ జరగాలి. ఎందుకంటే మాకేంటంటే ఈ భారతదేశంలో ఒక హిందువుగా పుట్టడం ఒక పెద్ద పాపం. అండి. ఎందుకంటే ఒక గుడికి వెళ్ళలేవు, గుడిలో దండం పెట్టుకుంటే టికెట్ ఇవ్వాలి. ఎంత దారుణం అంటే ఇక్కడ ఆంధ్రాని తెలంగాణ ఇక్కడ కాదు. అసలు ఏంటి ఈ మనస్తత్వం? ఏంటి దోచేసే విధానం? ఏంటి బాధ్యత లేకపోవడం? ఏంటి ఆగంతుకు బాధ్యత లేకపోవడం? ఏంటి? ఇంకా కనీసం ఇప్పుడు సస్పెండ్ అనే చేశారు. అది కనీసం ఈ గవర్నమెంట్ కొంతవరకు చాలా మటుకు మేలు. కొంత సస్పెండ్ చేశారు, ఏదో చేశారు, మొత్తంగా చేశారు. అది కాదు అక్కడ కావాల్సింది. అసలు ఎందుకు జరుగుతుంది? గుడికి వచ్చిన వాడు ఎంతో నమ్మకంతో, భక్తితో ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సుల కోసం ఒక నమ్మకంతో వాడి యొక్క తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆచారాన్ని సరోపరిగా నెత్తి మీద పెట్టుకుని వచ్చినప్పుడు వాడికి ఇవ్వాల్సిన కనీసపు బాధ్యత గవర్నమెంట్ కానీ అన్ని పార్టీలది బాధ్యతే. ప్రశ్నిస్తాం. ఏడు ప్రశ్నించేది మీరు? ఎవడు ప్రశ్నిస్తాడు? దేనికి ప్రశ్నిస్తాడు? శాస్త్రి గారు, ఏదేమైనా కూడా ముఖ్యంగా చారిత్రాత్మకమైన ఆలయాలకు కానీ, లేకపోతే ముఖ్యమైన ఆలయాలకు కానీ పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారని తెలిసినప్పటికీ కూడా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోవడం చేతుల్లో అలాగండి. ప్రభుత్వాలు విఫలమవడం కాదు, ఆ దిక్కుమాల బ్రిటిష్ వాడు వెళ్ళిపోతే ఎండోమెంట్ యాక్ట్ అన్కాన్స్టిట్యూషనల్. ఇట్స్ అన్ అన్కాన్స్టిట్యూషనల్. నాకు న్యాయశాస్త్రంగా తెలిసినట్టు చెప్తున్నాను. ఇట్స్ అన్ అన్కాన్స్టిట్యూషనల్. కానీ ప్రభుత్వాల పరిధిలోకి వెళ్తుంది కదా, ప్రభుత్వాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. చూసుకుంటారంటే అలాగండి. మీరు ఇప్పుడు అదే చెప్తున్నాను. ఏంటిది ఈ పరిస్థితి? ఏంటి ఎక్కడిది? ఇప్పుడు బాధ్యతను మనం ఇది బాధ్యత కాదు. ఇది ఒక వ్యక్తి తన యొక్క టైం తీసుకుని, తన సమయాన్ని తీసుకుని, తన భక్తి భావనను ప్రకటించే స్వేచ్ఛ కూడా లేని పరిస్థితి, అక్కడ సెక్యూరిటీ కూడా లేని పరిస్థితి. మన తిరుపతిలో చూసాం, ఏమైంది? స్టాంపీడ్ అవడం ఏంటి? ఈ 2025లో స్టాంపీడ్ అవడం ఏంటి?
ఈ పొలిటికల్ పార్టీలు అన్ని రియాక్ట్ అయిపోతుంది. అది అందరూ దిక్కుమాల పొలిటికల్ పార్టీలు అందరినీ రియాక్ట్ అవ్వడం మానేమని ఉమ్, ఎందుకు? పొలిటికల్ పార్టీ రియాక్షన్ ఏంటి అసలు? ఆ పొలిటికల్ పార్టీ రియాక్ట్ అయితే అది రికార్డ్ చేసి ఈ ఎలక్షన్ కమిషనర్ ముందెడితే అది పార్టీని డీరికగ్నైజ్ చేస్తుంది. ఉమ్, ఏంటిది? ఒక 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 జరిగింది అంటే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకెక్కడ జరగనివ్వం. ఉమ్, ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఆ కమిషనర్ ఎండోమెంట్ కమిషనర్ బయటకు వచ్చి ఇవ్వండి మా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇవి, ఉమ్, ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కన్స్ట్రక్షన్ ఈ రకంగా ఉండాలి, ఉమ్, ఈ పద్ధతిలో చేసాం, దీని అప్రూవల్ ఇచ్చింది వీళ్ళు, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి కదా, ఉమ్, ఆయన తర్వాత రారు. అంతే కదా? అంతే అంతే. కమిషనర్ పెట్టాలి. కమిషనర్ పెట్టాడా? ఉమ్, కమిషనర్ పెట్టాడా? పెట్టలేదా? పెట్టాడమ్మా, మనకు తెలియదు. మనం ఢిల్లీలో ఉంటాం, మనకు తెలియదు. మీకు లోకల్ గా పెట్టాడు. లేదు లేదు. ఉమ్, సో కమిషనర్ పెట్టాలి. ఉమ్, ఆ ప్రిన్సిపల్ కమిషనర్ ఎవరైతే ఎండోమెంట్ ఉంటాడో అది చెప్పాలి. తప్ప కొన్ని చోట్ల జరుగుతుంది, ట్యాంపీడ్ అవుతుంది, కొన్ని తొక్కిసలాట్లు అవుతాయి. అవ్వకూడదని అవ్వకూడదు అని మేము కూడా మేము చెప్పట్లా. ఉమ్, అవుతాయి అవ్వకూడదు ఏం చెప్పట్లా, కొన్ని అవుతాయి అంత మాత్రాన్ని. కానీ నేనేంటంటే మనం ఈ ప్రతి దాని దగ్గర మెజర్మెంట్స్ ఏంటి, ఉమ్, what are the measures that we are going to take, what is the confidence that we are going to give the people of the state, what is that assurance that we are going to give the people of the state. అది ఏంటో చీఫ్ మినిస్టర్ చెప్పాలా, మంత్రి చెప్పాలా? అది కాదు. మీరు ఏం చేస్తున్నారు కదా సార్, దాని దిక్కుమాలి పొలిటికల్ పార్టీలు ఏం చేస్తున్నారంటారా ప్రభుత్వం మీద? ఆ కన్సర్న్ అఫీషియల్ ఎవరా, వాళ్ళే అఫీషియల్ రెస్పాన్సిబుల్. ఈ ఐడియల్ గవర్నమెంట్ ఉంటుంది, వెళ్ళిపోతుందండి. దాన్ని ఎన్ఫోర్స్ చేసే అధికారం, పూర్తి విధి విధానం మీద నడిపే బాధ్యత, ఇట్స్ అన్ ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఉమ్, వాడి లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ లో శిక్షణ ఏమిస్తారు? యూ షుడ్ నాట్ డీవియేట్ విత్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఎవడో ప్రెషర్ పెట్టాడు, దేని ప్రెషర్ పెడతాడు? నువ్వు ప్రెషర్ పెడతా రిజైన్ చేయి, షుడ్ రిజైన్. ఉమ్, మీరు రిజైన్ చేయండి. చంద్రబాబు నాయుడు చేశాడు, లేదా ఎండోమెంట్ మినిస్టర్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు, జగన్మోహన్ రెడ్డి మినిస్టర్ చేశాడు. అది కాదు ఇక్కడ, అది అసలు ఆ రోల్ కాదు ఇది. ఉమ్, ద స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్. ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి మీ చేత కాదు, మా అలాంటి సంస్థలకు ఇచ్చేయండి, మేము చేస్తాం. మాకు రమేష్ కూడా వచ్చి, మాకు అంత పెద్ద స్టోరీ లేదు, మేము అంత పెద్దది అయోధ్యలో నడిపిస్తాం. ఇది మీద పెద్ద లెక్క. మాకు 66,000 టెంపుల్స్ నడుపుతున్నాం, వీళ్ళు పెద్ద ఇది లెక్క. రైట్. ఇది కాదు కదా. ఉమ్, నేను అడిగేది ఒకటేనండి, ఐ డిమాండ్ ది కమిషనర్ ఎండోమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే ఎవ్రీథింగ్ క్లియర్ కట్. ఇట్స్ నాట్ ది గవర్నమెంట్ ఇష్యూ, గవర్నమెంట్ తోనే, కానీ క్లారిటీ ఆఫ్ స్టాండ్ ఉమ్, అక్కడే రావాలి. ద బస్ స్టాప్స్ దే. రైట్ రైట్. ఇంప్లిమెంటేషన్ మెకానిజం కి ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవడైతే ఉన్నాడో అడిగి చేయాలి. రేపు పొద్దున్న Right. ఇంకోటి కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈయన అడగండి, మా ఆయన ఎవరో రెడ్డి శ్రీనివాస్ గారిని అడగండి, రేపు పొద్దున ఇంకో ఫెస్టివల్ జరుగుతుంది, రేపు పొద్దున ఇంకో టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు ఆయన శ్రీనివాస్ గారు రేపు పొద్దున ఇంకో టెంపుల్కి వెళ్తాడు, ఉమ్, అక్కడ అవ్వదని గ్యారంటీ ఏంటి? అది కూడా మనం చెప్పలేము. ఇప్పుడు ఉమ్, నేను అడిగేది ఏంటంటే, లెట్ us assure ది పీపుల్, లెట్ us కన్ఫర్మ్డ్ గా మనం ప్రజలకి అష్యూరెన్స్ ఇప్పించే ఏర్పాటు చేద్దాం. ఏంటి, ఇంక జరగనవో, మా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఉమ్, ఈ ప్రొసీజర్స్ మీద మేము చేస్తాం. ఏంటంటే పొలిటికల్ డిబేట్ చేస్తే ఏమవుతుందని తెలుసా అండి, చంద్రబాబు నాయుడు గారిని అన్నాం, లేదా ఎండోమెంట్ మినిస్టర్ గారిని అన్నాం, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాం, అపోజిషన్ సరిగ్గా చెప్పాడు, వీళ్ళ దగ్గర ఉంచితే ఏమవుతుందంటే దీనికి ఆన్సర్ దొరకదు, ఉమ్, టైం పాస్ అయిపోతుంది. ఉమ్, మీకు నిజంగా ఆన్సర్ కావాలంటే ఇదండి. ఉమ్, నేను మాత్రం ఇదే అడుగుతాను, రైట్ అన్షార్ట్ గా ఇదే అడుగుతాను. అండ్ రైట్. the whole responsibility as per the constitution, as per the execution is concerned, the responsibility and the buck stops with the commissioner endowment, రైట్ and he is the ultimate in charge of the entire endowment. రైట్. తిరుపతిరావు గారు ఎవరైతే బాధ్యులో వారు ఇప్పటి వరకు స్పందించలేదు. పొలిటికల్ పార్టీలు అయితే రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నాయి, వాళ్ళు వీళ్ళ విమర్శలు చేసుకోవడం తప్పించి ఈ ప్రమాదాలు ఇంకా జరగవని ఒక ఎష్యూరెన్స్ అయితే రావడం లేదని చెప్పి జీవీఆర్ శాస్త్రి గారు అంటున్నారు. ఇప్పుడు విజయ్ గారు, శాస్త్రి గారి తాలూకా రిమార్క్స్ లో కనిపించినటువంటి ఆవేదన ఏదైతే ఉందో, అల్టిమేట్ గా
ఇది హిందూ సంఘాలన్నీ చేస్తున్నటువంటి ఒక డిమాండ్. అసలు దేవాలయాలకి మీద ప్రభుత్వం తాలూకా పెత్తనం ఎందుకు? అవి ధార్మిక సంస్థలు, హిందూ ధార్మిక సంస్థలు, వాటిల్లో ఉన్నటువంటి పెద్దలు చక్కగా నిర్వహించుకునే అవకాశం ఉంది. అది ఇప్పుడు అయోధ్యని వారు కోట్ చేశారు. అలాగే కొన్ని వేల దేవస్థానాలు మనం చూస్తున్నాం. బ్రహ్మాండంగా నడుపుతాం తిరుపతి గారు. అయోధ్య మేము ఇప్పుడు మేమే రన్ చేస్తాం కదా, ఎంత బ్రహ్మాండంగా రన్ చేస్తాం. నేను బ్రహ్మాండంగా వెళ్తుంది. అదే చెప్తున్నా. అంతేకాదండి, ఇప్పుడు మన గ్రామాల్లో కూడా చిన్న చిన్న దేవాలయాలు కట్టి మంచి ఉత్సవాలు చేసేటప్పుడు ఆ గ్రామానికి సంబంధించి, ఇప్పుడు ఒక సింహాచలం దేవస్థానంలో 1,00,000 మంది వస్తే ఎంతో, ఒక 2,000 3,000 జనాభా ఉన్నటువంటి గ్రామంలో 10,000 మంది వస్తే అంతే కదా. అలాగే తిరుపతి గారు, నా చిన్న పాయింట్ మీరు పెద్దలు మీకు చెప్పాలి, మీరు అక్కడ ఉంటారు కాబట్టి. కమిషనర్ ఎండోమెంట్ ఒక చార్ట్ ఒకటి ప్రిపేర్ చేసి, మనకు ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ఇన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి, ఈ కన్స్ట్రక్షన్స్ అవుతాయి, ఈ కన్స్ట్రక్షన్ వీళ్ళు బాధ్యులు, వీళ్ళు కాంట్రాక్టర్లు, వీళ్ళు ఎగ్జిక్యూషన్ డేట్ ఇది, ఈ టైప్ లో ఇది చేస్తాం, చేసి తీరుతాం, ఎక్కడైనా తప్పులు లేకుండా చూసుకునే బాధ్యత అని ఎప్పుడైనా మీకు బ్రీఫింగ్ ఇచ్చాడా? రైట్. అసలు ఆ అవకాశమే లేదు. నేను అదే చెప్తున్నాను. అది జరగాలి కదా. మేము యూపీలో చేయించాం, యూపీలో ఎండోమెంట్ కమిషనర్ చేస్తున్నాం, నేను అదే ఎండోమెంట్ కమిషనర్ చేయించాం, Right, right. గుజరాత్ శాస్త్రి గారు, ఎండోమెంట్ శాస్త్రి గారు. కమిషనర్ చేయించాం మేము. శాస్త్రి గారు, ఓకే. అందువల్ల మనం ధైర్యంగా ఇప్పుడు ఆ ఇష్యూని మీరు కోట్ చేయగలిగారు కదా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని. అయితే విజయ్ గారు, ఇక్కడ 2 విషయాలు. ఒకటి, సరే నేను ముందే చెప్పాను, మాదిరెడ్డి శ్రీనివాస్ గారు, నేను కండువాలు కప్పుకున్న తర్వాత మేము రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నా, రాజకీయమే మాట్లాడాలా. శాస్త్రి గారికి ఉన్నటువంటి ఫ్రీడమ్ మాకు ఉండదు. మీరు ఆయనకి కూర్చొని అడిగినా సరే మాదిరెడ్డి గారికి ఆయన అదే చెప్తారు, మరి తప్పదు. నేనేమంటానండి, ఇప్పుడు శాస్త్రి గారు కోట్ చేశారు, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ అంటే రాజకీయ జోలికి వెళ్ళకూడదు అనుకున్నా సరే వెళ్ళక తప్పదు. ఏదైతే నా పక్కనే ఉన్నటువంటి రామతీర్థలో శ్రీరామచంద్రుడు శిరఛేదనం అయిన తర్వాత ఇప్పటికి వచ్చాడు, ఎవడో తెలియదు, కనీసం తెలిస్తే సంతోషించేవాడు. అలాగే అంతర్వేది రథం దగ్ధం అయిన తర్వాత అదెవరో తెలియలేదు. సరే రథానికి సిబిఐ డైరెక్టర్ నాదేమన్నా తెలుసా? శాస్త్రి గారు, మీకు డీజీపీకి అడిగాను, గౌతమ్ సవాంగ్ ఏమైనా పంపించారు, సవాంగ్ గారు మీరు ఫైల్ పంపించారంటే, శాస్త్రి గారు మేము ఎప్పుడో ఫైల్ పంపించామన్నాడు. నేను సిబిఐ డైరెక్టర్ని అడిగాను అక్కడ, కర్ణాటక కాడ ఐపీఎస్ ఆఫీసర్ అడిగితే మాకు కాన్వెంట్ ఫైల్ రాలేదండి. లేదు, వాస్తవం అది రాలేదు. మీరు రథం తగలెట్టేస్తారు. ఆ రథానికి ఉన్న వచ్చి ఈ దిక్కుమాల పార్టీలో ఎవరికైనా తెలుసా? రథానికి ఉన్న వచ్చి నేను అక్కడ ఉండే, నేను అంతర్వేది దగ్గర నుంచి ఉండే, చిన్నప్పటి నుంచి ఆ రథాన్ని చూశాను. అది ఒక సెంటిమెంట్ కదా. తగలెట్టేసి ఇంకోటి కట్టేస్తారా? కల్చర్ అంటే అదా? కల్చర్ అంటే అదా? రైట్ రైట్. శాస్త్రి గారు, మన కల్చర్ కాదు కదండి. శాస్త్రి గారు, మీరు చెప్పింది వాస్తవమే. మీ ఆవేదన కూడా మాకు అర్థమవుతుంది, ఆవేదన అర్థమవుతుంది. రైట్ రైట్. తిరుపతిరావు గారు, మీరు మాట్లాడండి. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సరే ఆవేదన అనేసి అంటే అది సగటు హిందువుల తాలూకు ఆవేదన. అవును. ఇప్పుడు ఒక క్రిస్టియన్ సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలకేమో ప్రభుత్వ పెత్తనం ఉండదా? ఒక ముస్లిం సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలకు సంబంధించి ప్రభుత్వ పెత్తనం ఉండదు. ఒకవేళ ఉంటే ఏదైతే మేము వక్ఫ్ సవరణ చట్టం తెస్తే దాని గురించి దేశవ్యాప్తంగా ఒక పెద్ద యాజిటేషన్ చేస్తున్నటువంటి సందర్భమా? మరి అదే హిందువులకు సంబంధించి, హిందూ దేవాలయాలకు సంబంధించి ఎందుకు ఇవన్నీ, ఈ నిబంధనలు ఎందుకు? శాస్త్రి గారు చెప్పినట్టుగా నా దేవుడి దగ్గరికి వెళ్ళి నేను దండం పెట్టుకోవడానికి నువ్వెవడు నాకు అసలు ఇన్ని ఆంక్షలు విధించడానికి? పైగా ఈ చట్టం ఏమన్నా పురాణ ఇతిహాసాల నుండి ఉన్నది కాదు. బట్ దేవాలయ వ్యవస్థ అనేది పురాణ ఇతిహాసాల నుండి ఉన్నటువంటి వ్యవస్థ. అది ఆ వ్యవస్థని ఆ రోజు హిందూ ధార్మిక సంస్థలు, హిందూ ధర్మ ప్రచారకులు నిర్వహించుకున్నప్పుడు ఇవాళ ఎందుకు నిర్వహించుకోలేదు అనేది అది ఒక సగటు హిందూ తాలూకా ప్రశ్న, ఆవేదన, ఆలోచన. అయితే మనం కరెంట్ టాపిక్ వచ్చేసరికి ఏంటనేసి అంటే, ఇక్కడ జరిగినటువంటి విషయం, నేను అందువల్లనే ఇప్పుడు హిందూ అంటే ఇన్సిడెంట్ అనేది సహజంగా తొక్కిసలాట అనేది ఎక్కడ క్రౌడ్ ఉంటే అక్కడ జరుగుతుందండి. దాని గురించి తప్పు పట్టే దమ్ము ధైర్యం ఎవరికి లేదు, అవసరం కూడా లేదు. క్రౌడ్ ఉన్నది అనేసి అంటే కొన్ని కారణాల వల్ల జరగవచ్చు. అది తిరుమల, లేకపోతే సింహాచలమా, లేకపోతే మరొక దగ్గర, లేకపోతే గోదావరి పుష్కరాల, అంటే జరగవచ్చు. కానీ భద్రతా ఏర్పాట్లు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది కదా.
ఇక్కడ ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో తీసుకునేటప్పుడు ఆ వాల్ తాలూకా అవసరం ఏంటి, ఆవశ్యకత ఏంటి, ఒకటోది అది కట్టడానికి ఎప్పుడో 3 నెలల ముందు ఈ సన్నాహక ఏర్పాట్లన్నిటికి సంబంధించి సరే అన్నటి ఎండమెంట్ కమిషనరా లేకపోతే కాకపోతే అట్లీస్ట్ ఆ దేవాలయ ఈవో సంబంధించినటువంటి పరిధిలోనైనా సరే కొన్ని నిర్ణయాలు జరిగి అవన్నీ పూర్తి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ జరగలా. ఇవాళ ప్రభుత్వాన్ని ఏదో మేము భుజాన్ని వేసుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. తప్పిదాలు అయితే ఉన్నాయి, ఎవరైతే వాళ్ళు బాధ్యత వహించాల్సిందే. అయితే ఆ విషయం సంబంధించి వచ్చేసరికి మనం ఒకసారి తీసుకునేటప్పుడు ఈ దేవాలయ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అనేసి అంటే, ఇప్పుడు భద్రత విషయం దగ్గరికి వచ్చేసరికి అదే హిందూ సంఘాల సంబంధించి వచ్చినప్పుడు వాలంటీర్ గా పనిచేసినటువంటి భక్తుడు ఉంటాడు అక్కడ. డిఫరెంట్ చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ అయోధ్య చెప్పారు శాస్త్రి గారు, అయోధ్యలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేసి అంటే సగటు రామభక్తుడే అక్కడ నీకు దాన్ని కంట్రోల్ చేస్తాడు. క్రౌడ్ అయితేనేమి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, పూజా విధానంలో అయితేనేమి, లేకపోతే సామాగ్రి కొనుగోలు అయితేనేమి, ఎందుకంటే వాడు భక్తిభావంతో చేస్తాడు కాబట్టి వాడికి ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఆ కమిట్మెంట్ నేపథ్యంలో ఆ స్పష్టత, స్వచ్ఛత ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఈ ఉద్యోగులు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాకేం పోయింది అన్నటువంటి ఉదాసీన వైఖరి ఉంటుంది, కొంత అవగాహన లోపం ఉంటుంది. ఇక్కడైతే ఖచ్చితంగా అవగాహన లోపం ఖచ్చితంగా ఉంది. పర్టికులర్ సింహాచలం దేవస్థానం విషయంలో ఆ గోడ నిర్మాణం, ఇప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ లో వచ్చినటువంటి సమస్యలు, దాని ద్వారా వచ్చినటువంటి తొక్కిసలాట్లు, ఈ అంశం వేరండి. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఏదైతే ఈ చనిపోవడానికి తొక్కిసలాట అనేది మళ్ళీ వేరు. ఆ గోడ వల్ల తొక్కిసలాట రాలా, తొక్కిసలాట జరిగినప్పుడు ఆ గోడ పడిపోయి వచ్చినటువంటి మరణాలు ఇవి. కాబట్టి తొక్కిసలాట అనేది వేరు. ఇక్కడ రెండు డివైడ్ చేసి చూడాలా. కాకపోతే ఆ గోడ పడిపోవడానికి ఉన్నటువంటి కారణాలు మళ్ళీ వేరు. తొక్కిసలాట జరగడము ఇది సహజంగా ఎవరు చేసినా జరిగేదే, కొంత ఎక్కువ తక్కువ ఉంటది. నేను అదే చెప్తున్నా. హిందూ సంస్థలకు ఇచ్చారనుకోండి, శాస్త్రి గారు అన్నట్లుగా మాకున్నటువంటి భక్తి భావంతో అక్కడ కార్యకర్త ఏంటనేసి అంటే ఆ విధమైనటువంటి ప్రవర్తనకు ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఉద్యోగస్తులు, ఉదాహరణ చెప్తాను, మన సింహాచలంలోన 1500 రూపాయలు టికెట్ పెట్టారండి. మీకు తెలుసో తెలీదో నేను చెప్తున్నా. 1500 రూపాయల టికెట్. అది మీరెళ్ళినా నేను వెళ్ళినా ఒక మినిస్టర్ వెళ్ళినా సరే ఆ టికెట్ కొనుక్కోవాలి. అంటే ఎవరికైనా కొనుక్కోవాలా, వాళ్ళకి సెపరేట్ గా ప్రోటోకాల్ దర్శనాలని 1 గంట 2 గంటలు సమయం ఇచ్చారు ఎర్లీ అవర్స్ లో. ఇది అంశం. అయితే ఇప్పుడు 1500 రూపాయలు నేను టికెట్ కొనుక్కొని వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగి ఆలోచన వేరే విధంగా ఉంటుంది, నా ఆలోచన వేరే విధంగా ఉంటుంది. అదే నా హిందూ ధార్మిక సంస్థ వాలంటీర్ అక్కడ ఉన్నాడు అనుకోండి, ఆయన తాలూకు ఆలోచన వేరే విధంగా ఉంటుంది. ఆయన తాలూకు ఆలోచన ఏంటంటే భక్తి భావనతో సక్రమంగా జరగాలన్నటువంటి ఆలోచనతో ఉంటాడు. ఇక్కడ ఏమవుతుంది, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడం కాకుండా ఉద్యోగం విధిని నిర్వర్తించడం వరకే పరిమితం అవుతాడు. నేను చెప్పచ్చా తిరుపతి రావు, సారీ మీరు ఏమనుకోకపోతే మాట అంటాను నేను. చెప్పండి. ధూపదీప నైవేద్యాలకి, సింహాచలానికి ఉన్న భూములకి, ఆదాయానికి, వనరులకి సిగ్గు, శరం, రక్తం, చీవు, రక్తం ఏమనంటే ప్రవేశ రుసుమా? ఎవడబ్బా సొమ్మని ప్రవేశ రుసుమా? ఏ కాన్స్టిట్యూషన్ ఒప్పుకుందా? భారత రాజ్యాంగం ఒప్పుకుందా? భారత రాజ్యాంగం ఒప్పుకుందా? శాస్త్రి గారు ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ మీద ఏ ఐఏఎస్ శాస్త్రి గారు మీరు ప్రవేశ శాస్త్రి గారు ఆయన మాట్లాడే నేను కావాలనే ఆ 1500 రూపాయలని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాను. బహుశా విజయ్ గారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు, అంటే ఆ చివరిలో ఉన్నటువంటి మాదిరెడ్డి గారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఢిల్లీలో ఉన్న మీకు తెలిసి ఉండకపోవచ్చు. నాకు ప్రత్యక్ష సాక్షిని, నాకు కూడా ఒక టికెట్ మా వాళ్ళు అరేంజ్ చేస్తే నేను వెళ్ళలేకపోయాను. తెల్లవారేసరికి తర్వాత వెళ్దాం అనుకుంటే దుర్ఘటన జరిగింది, మళ్ళీ వెళ్ళదలుచుకోలేదు. కాబట్టి నేను ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం అదే. ఇవన్నీ ఏంటంటే ఈ దేవాలయ వ్యవస్థలో ఇందా చెప్పినటువంటి అన్యమత ప్రార్థనా స్థలాలకి, హిందూ ప్రార్థనా స్థలాలకి మధ్య వ్యత్యాసం నేపథ్యంలో గవర్నమెంట్ తాలూకా ఇన్వాల్వ్మెంట్, గవర్నమెంట్ తాలూకా అధికారుల తాలూకా ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ తాలూకా అవినీతి, వాళ్ళ తాలూకా అధర్మము,
అంటే నేను ఇక్కడ ఎందుకు అంటున్నాను, ఇప్పుడు అన్ని మతస్థులైనటువంటి ఉద్యోగులు ఉన్నారు సింహాచలం దేవస్థానంలో. నాకున్న కమిట్మెంట్ ఆయనకి ఎందుకు ఉంటది? ఉండదు కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక చర్చి పట్ల నాకు అంత కమిట్మెంట్ ఉండకపోవచ్చు. నా వ్యక్తిగతమైనటువంటి అంశం కాకపోయినా నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఒక చర్చి పట్ల, ఒక మసీదు పట్ల నాకు ఒక కమిట్మెంట్, ఒక దేవాలయం పట్ల ఉన్న స్థాయిలో ఉంటదని చెప్పేసి నేను చెప్పడానికి సిద్ధంగా లేదు. నాకు అవసరం లేదు అది. అదే అదే కానీ తిరుపతిరావు గారు, ముఖ్యంగా ఈ త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికలో అసలు దోషులను తప్పించారు. ముఖ్యంగా కూటమి నేతలు అక్కడ పర్యవేక్షణ చేశారు, దానికి సంబంధించి ఏర్పాట్లు చూశారు, కానీ వాళ్ళు తప్పించుకున్నారు, ఏదో అధికారులను బలి చేశారనే మాట కూడా వినిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఎందుకంటే ఆ మాట ఆడడానికి ఎవరైనా ఆడొచ్చు, ఎందుకంటే సహజంగా జరుగుతాయి. ఇనిషియల్ గా ఎవరు పని చేయడానికి ఇలాంటివన్నీ. అది ఇవాళ మా ప్రభుత్వం ఉందని నేను చెప్పట్లేదు, లేదా మా శాస్త్రి గారు కోట్ చేసినట్టుగా మాదిరెడ్డి గారి ప్రభుత్వం ఉండేటప్పుడు జరిగినవి అందరికీ తెలిసినవే జరుగుతుంది. కాకపోతే దీనికి ఇంకా కొంచెం దర్యాప్తు ముందుకు వెళ్ళాలా. నేను దండం పెట్టి 2 చేతులు దండం పెట్టి అడిగేది ఏంటంటే, దయించి మీరు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అని చెప్పకండి. వాళ్ళు కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. మాకు కావాల్సింది ఏంటంటే, అప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నా, ఊడిపోయినా, జరిగినా జరగపోయినా బాధ్యత వహించవలసింది ఆ కమిషనర్లు, ఐఏఎస్లే. రైట్. వాళ్ళు జాగ్రత్తగా చూడవలసింది. వాళ్ళు కూడా బాధ్యులే 100% మీరు చెప్పినట్టు. ఎంప్లాయీస్ లో ఉన్నటువంటి భావన, భక్తి భావన, అవి లోపించినటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తావించడానికి కారణం అదే. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ అంటూ పనిచేస్తుంది అనేసి అంటే డిపార్ట్మెంట్ అధికారులకు బాధ్యత లేకుండా ఉంటామనేసి అంటే కుదిరే పని కాదు. ఖచ్చితంగా ఉండాల్సిందే విజయ్ గారు. అయితే ఇప్పుడైతే ఏదో ఇళ్ళలగానే పండగ అయిపోయిందని చెప్పి అనుకోవడానికి లేదు. ఇది ప్రాథమిక దర్యాప్తు, ప్రాథమిక నివేదిక. దీని ఆధారంగా చర్యలు తీసుకున్నారు. ఈ దర్యాప్తు అనేది వివిధ సంస్థల ద్వారా కొనసాగుతుంది. కానీ ఇంకో ఆరోపణ కూడా ఉంది తిరుపతిరావు గారు, బాధితులకు ఇచ్చిన పరిహారం విషయంలో కూడా దేవస్థానం నుంచి ఆ పరిహారం ఇచ్చారు, ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వం నుంచి ఇవ్వకుండా దేవస్థానం నుంచి ఎందుకు ఇచ్చారనేది వైసీపీ నేతలు అడుగుతున్నారు. అంటే దేవస్థానం అభివృద్ధికి ఉపయోగించాల్సిన నిధుల్ని ఎందుకు మీరు బాధితులకు ఇస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా అనేది వైసీపీ నేతల వాదన. ఇప్పుడు మా ఘోష అదే. ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నామని చెప్పట్లే, ఇవ్వాలని గవర్నమెంట్ దేవస్థానం నిధుల నుండి ఎందుకు ఇవ్వాలని మేము కూడా ప్రశ్నిస్తాం. ఇది ఒక ధార్మిక సంస్థగా ఉందనుకోండి, గవర్నమెంట్ ప్రకటిస్తే గవర్నమెంట్ ఇచ్చుకోవాలా. ఇవాళ ఇది ప్రభుత్వంలో ఒక శాఖ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్తే ఆ శాఖ అదే చేసింది కాబట్టి ఇచ్చేసింది. దాన్ని మేము సమర్థించట్లేదు. ముఖ్యమంత్రి ప్రకటించాడు అంటే గవర్నమెంట్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ నిధులు ఏమైనా అక్కడ ఏమన్నా వేరేగా ఉన్నాయంటే అది ప్రజాధనమే. కాకపోతే ఇది భక్తుల ధనము, అది ప్రజాధనం. ఆ వ్యత్యాసాన్ని కూడా మేము చూస్తాం, మేము చూడమన్నట్లా. ఖచ్చితంగా దాన్ని సమర్థించే పరిస్థితి కూడా లేదు. గవర్నమెంట్ అనౌన్స్ చేసిందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుండి ఇవ్వాలి తప్పిస్తే మళ్ళీ దేవస్థానం నిధుల నుండి ఇవ్వడానికి లేదు కదా, అవసరం కూడా లేదు. దాని విషయంలో మాకు ఒక సరైనటువంటి అభిప్రాయం ఉంది. దాన్ని ఏం మేము సమర్థించుకోదలుచుకోవడం కూడా లేదు. అయితే రాబోయే రోజుల్లో తీసుకున్నటువంటి చర్యల ఆధారంగా ఉంటాయి. శాశ్వత దర్యాప్తు సంబంధించి తొందరగా పూర్తి చేసి నివేదికలు వచ్చి బాధ్యులను శిక్షించాలనేదే మా ప్రధానమైన డిమాండ్. ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు తాత్కాలికమైనవనే మా భావం. రైట్. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పటి వరకు తీసుకున్న ఏదైతే నిర్ణయాలని తాత్కాలికంగా తీసుకున్నవే, దోషుల్ని ఖచ్చితంగా ప్రజల ముందు పెడతామని చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి. గారు ఆవేదనని నేను అర్థం చేసుకుంటాను కానీ తిరుపతిరావు గారు లాగానే. అయితే శాస్త్రి గారు కూడా నా విన్నపం ఏంటంటే, దిక్కుమాలిన పార్టీలు అంటున్నారే, ఆ దిక్కుమాలిన పార్టీల కన్నా దిక్కుమాలిన స్థాయిలో చేరిపోయింది ఎండోమెంట్స్ విభాగం. అది చూసుకోండి ముందు. ఎండోమెంట్స్ విభాగం అనేది శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఏమనుకున్నా మీరు ఇదే తప్పు చేస్తారు. ఏంటంటే అవగాహన లాంటి రావచ్చు. మిమ్మల్ని దిక్కుమాలిన పార్టీలు అంటే ఈ కాన్సెప్ట్ మీరు పెద్దలు కాబట్టి వినండి, నేను చెప్పిన వినండి. మీరు పెద్దలు, అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ మీకు లోకల్ గా మీరు పెద్దవాళ్ళు కాబట్టి మిమ్మల్ని గౌరవించి చెప్పాల్సింది చెప్తాను వినండి. ఎందుకంటే మీరు ఎందుకు చెప్తున్నారంటే ఇది మన యొక్క సనాతన ధర్మం యొక్క భావనకు సంబంధించి ఆగంతుకు బాధ్యత గురించి కాదు, కాంటింజెంట్ రెస్పాన్సిబిలిటీ. ఆగంతుకు రుణ బాధ్యత అంటారు. ఈ రుణ బాధ్యతని నిర్వర్తించడం అందరూ ఫెయిల్ అయిపోతున్నారు.
ఎందుకంటే అది మీరు ఏం చేస్తున్నారు, బాధ్యతని వంకలు పెట్టి ఒకళ్ళు అంటే మీరు తప్పనట్లా, మీరు రాజకీయంగా మాట్లాడేస్తున్నారు. కానీ ఇక్కడ కావాల్సింది, మాట్లాడవలసింది ఆగంతుకు రుణ బాధ్యత మీద మాట్లాడాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు ఒకళ్ళు, నేను ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్, నేను అదే అన్నాను, చంద్రబాబు అసలు వాళ్ళ గురించి మాట్లాడద్దు. ఒక ఎండోమెంట్ లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి, ఒక కమిషనర్ రోల్ ఏంటి, చీఫ్ మినిస్టర్ వెళ్ళి చూడదు కదండి అక్కడ గోడ కడుతున్నారా లేదని. కానీ మీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చూడండి. కానీ శాస్త్రి గారు మీరు చెప్తున్నారు కానీ ప్రతి దాంట్లోనూ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చూసాడా రావిడు తలకాయలు నరికేస్తుంటే చూడలేదు, ఆయన చూసామని. అవును, అదండి బాధ్యత. కానీ ఆ బాధ్యత మీద ఎక్కువ దృష్టి పెట్టేస్తుంటే ఏమవుతుంది, ఆగంతుకు రుణ బాధ్యత వెళ్ళిపోతుంది. ఏదైతే చూడవలసింది ఉందో దాన్ని మనం చూడలేకపోతుంది. ఇదంతా ఏమవుతుంది, పై డిబేట్. రైట్, శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. ఇక్కడ శాస్త్రి గారు, నేను మిమ్మల్ని కూడా తప్పు పట్టట్లా. ఇక్కడ ఏమంటున్నానంటే కొన్ని ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయంటున్నా నేను. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనేటటువంటి సూక్తిని మన సనాతనం కూడా పాటిస్తే, సామాజిక బాధ్యతను కూడా స్వీకరిస్తే రాజకీయ పార్టీలకి ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. రాజకీయ పార్టీలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వండి, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దన్నారట. పార్టీ ప్రకారం చెప్పకండి. మీరు మీ జ్ఞానం ప్రకారం మీరు కరెక్ట్ గా, మీరు చాలా పెద్దలు, కరెక్ట్ గా ఏంటంటే భక్తులందరి విషయం గురించి ఆలోచించి ఆగంతుకు రుణ బాధ్యత గురించి చెప్పండి. బాధ్యత అంటే ఏమవుతుంది, ప్రభుత్వాల మీద కలిపి వాళ్ళు వచ్చి చూడరు కదా, ఎండో మినిస్టర్ వచ్చి లైన్ లో కూర్చుని చూడడం, ఆ పైన వాళ్ళందరూ పై చూసుకుంటారు. దాన్ని కాదు మనం మళ్ళీ జరగకూడదంటే ఇది చేయాలి. శాస్త్రి గారు ఒక మాట చెప్పనండి. ఏమవుతుందంటే ఈ ఎండోమెంట్ అధికారులు ఆ విఐపీల సేవల్లోనే పరిమితం అయిపోతున్నారు. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అది మీకు నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కావట్లా. నేను ఆ దిశగా ఆలోచన చేయండి అంటున్నా, ఆ దిశగా ఆలోచించండి అని చెప్తున్నా. ఎండోమెంట్ వాళ్ళు ఎండోమెంట్ పనులే చేయాలి, రాజకీయ నాయకుల సేవ కాదు చేయవలసింది. ఆ సేవ చేసేటటువంటి దాంట్లో 3 నెలల ముందుగానే ఏర్పాటు చేయవలసినటువంటి వాళ్ళు 10 రోజుల ముందు హడావిడిగా గోడ కట్టమనేటటువంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఎండోమెంట్ విభాగం వాళ్ళు ఈ ప్రభుత్వం అనేది ఏ డిపార్ట్మెంట్ ని ఆ డిపార్ట్మెంట్ పరంగా పనులు చేయించుకోనివ్వాలి. ఎవరిని కూడా చేసుకునేటటువంటి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. అన్నిటి మీద కూడా వీళ్ళ పెత్తనాన్ని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నష్టం జరుగుతా ఉంది. ఎంత దారుణం జరుగుతా ఉంది. తిరుమలలో ఎన్ని అపచారాలు జరిగినాయి. ఇదన్నీ ఒకసారి ఆలోచించమని చెప్తున్న శాస్త్రి గారి. ఇప్పుడు 1 సైడెడ్ గా ఆలోచించొద్దు అనేది శాస్త్రి గారికి నా ప్రధానమైన విన్నపం. రైట్ రైట్ తిరుపతిరావు గారు ముఖ్యంగా. రైట్, శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యంగా మన సింహాచలంలో చూసినట్టయితే కనుక టాయిలెట్లు కానీ కనీసం మంచినీరు వసతి కూడా లేని పరిస్థితి అని చెప్పేసి రకరకాల ఆరోపణలు వచ్చాయి. అంటే ముఖ్యమైన సందర్భాల్లో చందనోత్సవం కానివ్వండి, లేకపోతే తిరుపతి తొక్కేశ్వర ఘటనలో కానీ, అంటే ఎక్కువ మంది జనం వస్తారు. ముఖ్యమైన పండుగలకి లేకపోతే ముఖ్యమైన సందర్భాల్లో ఎక్కువ మంది వస్తుంటారు. అలాంటప్పుడు కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాయి? ప్రమాదాలు జరుగుతాయి, ఇలాంటి సందర్భాల్లో తొక్కేసి లాంటి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అలాంటప్పుడైనా సరే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేకపోతున్నాయి ప్రభుత్వాలు? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు, గత వైసీపీ ప్రభుత్వంలో అయినామండి, అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అయినండి, ఎందుకు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి? యథా రాజా తదా ప్రజ అంటారు సార్. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు గతంలో పుష్కరాల సందర్భంగా 29 ప్రాణాలు కోల్పోతే ఏం చెప్పాడు ఆయన? కుంభమేళాలు పోలా, జగన్నాథ చక్రాల కింద పోలా. అంటే భక్తుల ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది అనే కనీసం ఇది లేకుండా ధూపదీప నైవేద్యాలు శాస్త్రి గారు మంచి టాపిక్ గుర్తు చేశారు. ఆ ధూపదీప నైవేద్యాలకి నోచుకోనటువంటి అనేక మంది బ్రాహ్మణోత్తములకి, పూజారులకి ధూపదీప నైవేద్యాలు పెట్టుకునేటటువంటి అవకాశం, వాళ్ళకి జీతాలు కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరో కూడా ఒకసారి ఆలోచన చేయండి. అంతకుముందు ప్రభుత్వాలకి ఈ ఆలోచన కూడా రాలే. కనీసం దేవాలయాల సొమ్మే ఇస్తున్నారు. మా హిందూ దేవాలయాలకి మీరు ఏదో దూపదీప నైవేద్యాలకి మీ చీఫ్ మినిస్టర్లుగా మీరు ఇచ్చారని గొప్పలు చెప్పేసుకోకండి. మాకు అసలు అవసరం లేదు.
శాస్త్రి గారు మీతో నేను అవసరం అది లేదు. కూడా చేయలేదంటున్నా. కానీ నేను అది కూడా ఏదేమైనా- చేయలేదు. మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పాలండి, మేము నడుపుతాం, మేము మీ గవర్నమెంట్ లో మీరు అసలు అవసరం లేదు, మేము నడిపి చూపిస్తాం. అది కూడా చేయలేదంటున్నా నేను అనేది. మేము అది నడిపి కూడా చూపిస్తాం. మళ్ళీ మీ వెంకటేశ్వర జగన్మోహన్ స్వామి రెడ్డి వారసులం, వెంకటేశ్వర స్వామి భక్తులం అని చెప్పుకునే వాళ్ళు కనీసం అది కూడా చేయలేదంటున్నా. రైట్ జగన్మోహన్ రెడ్డి చేశాడని వాళ్ళు చేశారని వీళ్ళని చెప్పగా సాంప్రదాయాల మీద ఎవ్వడికి అధికారం లేదు, సనాతన ధర్మం మీద ఎవ్వడికి అధికారం లేదు, ఎవడెవడికి చేయవలసిన అవసరం లేదు. 36,500 రోజులు బతుకుతాడు భూమి మీద, ఎంత పెద్దోడైనా సరే బతికేది 36,500 రోజులు. సనాతన ధర్మం మీద ఎక్కాలని మాత్రం ప్రయత్నించాడో సర్వనాశనం అయిపోతారు. బతికే 36,500 రోజులకి మేము చేయించాం, దోపదమైన మధ్యాలు మేము పెట్టాం, సనాతన ధర్మం అంటే తలకాయ మేము నరికేసాం, రథాన్ని కాల్చి పారేసాం. సనాతన ధర్మంలో సతీ సహగమనం కూడా ఉంది. పసిపిల్లను కూడా భర్తతో కలిసి తగలబెట్టమని అది చేద్దామా? రైట్ మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. శాస్త్రి గారు నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే ఫైనల్ గా శ్రీనివాస్ రెడ్డి గారు మీ వెర్షన్ చెప్పండి. ధర్మానికే వస్తాను నేను. రైట్ మేము హిందూ సమాజం చెప్తాం, మాది ఇలాగే ఉంటుంది, మా ధర్మం ఇదే కరెక్ట్. హిందూ సమాజాన్ని కుచించుకుపోయేలాగా ఇతర మతాలు భారతదేశంలోకి వచ్చేలాగా చేసిందే ఈ సనాతన ధర్మం పిడివాదులు మాత్రమే. ఈ అయితే సనాతన ధర్మం అంటే ఏంటి చెప్పండి ఒకసారి శ్రీనివాస్ గారు, మీరు సనాతన ధర్మం కదా చెప్పండి, అసలు మీకు తెలిసిన సనాతన ధర్మం ఏంటి చెప్పండి. సనాతన ధర్మమా? నాకు తెలిసినటువంటి సనాతన ధర్మంలో సకల జీవులు ఒకటే. అంటే మీ ముఖ్యమంత్రి గారు పెద్దోడు అనమాట, అక్కడ అందులో ఏమైనా రాసిందా? సకల జీవులు ఒకటే అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దోడు అని ఏమైనా రాసిందా? రైట్ మరి రైట్ ఆర్గ్యుమెంట్ వద్దు శాస్త్రి గారు. సార్ శాస్త్రి గారు, నేను ఒక మాట చెప్తానేనండి. మనకే ఇప్పుడు తిరుమల తిరుపతి ఏది సప్తగిరులు పేర్లకు చెప్పలేని వాళ్ళు కూడా సనాతన ధర్మం అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళు ఎంతో మంది, ముసుగు తొడుకొని తిరిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను మొత్తం 7 గిర్లు పేర్లు కూడా చెప్తాను. నేను వేదం చదువుకున్నాను, వేదం చదువుకోవచ్చు. నేను ఐఐటి ఢిల్లీలో డాక్టరేట్ చేశాను, హార్వర్డ్ లో చదివాను, స్టాన్ఫోర్డ్ లో చదివాను. నాకు అన్ని మిమ్మల్ని మీకు ఆపాదించుకోబాకండి. కొంతమంది విషయం చెప్తున్నా, వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ వచ్చి సనాతనం అని చెప్పి సూక్తులు చెప్తా ఉన్నారని చెప్తున్నా. మిమ్మల్ని గురించి కాదు నేను అనేది. అది అర్థం చేసుకోండి. రైట్ కంక్లూడ్ చేయండి శ్రీనివాస్ రెడ్డి గారు. మన టైం అయింది, మరోసారి చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇక్కడ ప్రభుత్వాల బాధ్యత ప్రభుత్వాలకు ఉంటాయి, డిపార్ట్మెంట్స్ బాధ్యతలు డిపార్ట్మెంట్లకు ఉంటాయి. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ డిపార్ట్మెంట్లు విచ్చలవిడిగా వెళ్ళిపోతుంటాయి. ఈ డిపార్ట్మెంట్లు వాళ్ళ పనికి మాత్రం కమిట్ అయి ఉండాలి. వాళ్ళకి కావాల్సింది భక్తుల యొక్క ప్రయోజనాలు కాపాడుకోవటం, భక్తులకు సౌకర్యాలు కల్పించడం వరకే వాళ్ళు పరిమితమై ఉండాలి. విఐపీల సేవ మానుకోవాలి అనేది నా యొక్క సారాంశం. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే తిరుపతిరావు గారు, జీవీఆర్ శాస్త్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.